అందరికీ జై భీమ్ మిత్రులారా. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఏదైతే ఉందో, మతం మారిన దళిత క్రైస్తవులకు ఆ ఎస్సీ హక్కులు ఏమీ కూడా వర్తించవని ఇచ్చిన తీర్పు అనేటిది ఇదేమి కొత్తదేమి కాదు. గత 30 నుంచి 40 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక పెద్ద భారతదేశంలో చర్చ. ఆ చర్చలో భాగంగానే ఒకానొక టైంలోని హిందూ మతంలోనే ఒక డిస్క్రిమినేషన్ ఉంటుంది, హిందూ మతంలోనే ఒక తీవ్రమైన అణచివేత ఉంటుంది. ఆ అణచివేతని అనుభవిస్తున్నటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో వారికి ఎస్సీ హక్కులు కల్పించి పెంచడం జరిగినది. ఎప్పుడైతే హిందూ మతంలో ఉండకుండా వాళ్ళు క్రైస్తవులుగా మారినప్పుడు, లేకపోతే ముస్లింలుగా మారినప్పుడు హిందూ మతంలో ఉండరు కాబట్టి వాళ్ళని క్రైస్తవ మతంలో మారిన వాళ్ళకి బీసీసీ ఇవ్వాలని చెప్పేసి, మరి ముస్లిం మతం మారిన వాళ్ళకి బీసీ ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఇది 60 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక భారతదేశంలో చర్చ. ఈ చర్చలో భాగంగానే మధ్యలో మరీ బుద్ధిజంలో జాయిన్ అయిన క్రైస్తవుల పరిస్థితి ఏంటి, సిక్కు మతంలో బుద్ధిజంలో జాయిన్ అయిన దళితుల పరిస్థితి ఏంటి, సిక్కు మతంలో జాయిన్ అయిన మన దళితుల పరిస్థితి ఏంటి, జైన మతంలో జాయిన్ అయిన దళితుల పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చకు వచ్చినప్పుడు, సిక్కు మతం అనేది, బౌద్ధ మతం అనేది, జైన మతం అనేది ఇవన్నీ భారతదేశ స్వదేశీ మతాలు. సో ఈ భారతదేశంలో పుట్టిన మతాలు, భారతదేశంలో ఉన్న మతాలు కాబట్టి ఇక్కడున్న దళితులు ఈ మతాల్లో మారితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్ అనేది రద్దు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి కొన్ని సంవత్సరాల్లోని కొన్ని టర్ముల్లోని ఈ బుద్ధిస్టుగా మారిన వాళ్ళు కానీ, సిక్కులుగా మారిన వాళ్ళు కానీ, లేకపోతే మన జైన్లుగా మారిన వాళ్ళకి ఎస్సీ హోదా కల్పించే విధంగా చట్టాలు తయారు చేయడం జరిగింది. కేవలం ముస్లింగా లేదా క్రైస్తవులుగా ఈ 2 మతాలుగా మారిన వాళ్ళ దళితుల్ని మాత్రమే వీళ్ళు ఎస్సీలుగా కారని చెప్పేసి ఒకళ్ళని బీసీగా ఒకళ్ళని బీసీఈగా గుర్తించాలని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. ఈ చర్చలో భాగంగానే 4 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణ ఆధ్వర్యంలోని మరి ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, మరి సిక్కులు ఎవరైతే ఎస్సీల నుంచి క్రైస్తవ మతంగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలియజేయమని చెప్పేసి ఒక కమిటీ చేసి 2 సంవత్సరాల టైం ఇచ్చింది. ఆ కమిటీ రిపోర్టు కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. అది వాస్తవానికి ఆ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈరోజు లేటెస్ట్గా హైకోర్టులో జరిగిన హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టు దగ్గర వెళ్తే హైకోర్టు తీర్పు కరెక్టేనని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం ఈరోజు దళిత క్రైస్తవులు అనేట వాళ్ళకి ఇలా ఒక బాధాకరమైన విషయం. ఈ బాధపడాల్సిన అవసరం లేదు. ఈ భారతదేశ సామాజిక రాజకీయ పరిస్థితుల అనుగుణంగా ఈ మహానీయులు ఎవరైతే ఉన్నారో, గౌతమ్ బుద్ధుడు దగ్గర నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంచీరాం దగ్గర నుంచి వాళ్ళు నేర్పిన సాహిత్యం, బలమైన సాహిత్యం, గొప్ప సాహిత్యం ఈ దేశంలోని మన ఈ అఖండ భారతదేశంలోని ఆది నుంచి ఉన్నది. దాన్ని పట్టుకొని ఇక్కడ స్వేచ్ఛగా స్వతంత్ర సౌభ్రామంతో బతకాలి అనుకున్నప్పుడు ఈ చారిత్రక సాహిత్యాన్ని మనం తెలుసుకొని మన వ్యక్తిగత ప్రయాణం చేయాల్సిందిగా ప్రతి ఒక్క దళితుల మీద ఉన్నది. మీరందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్.